వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటి విడుదల. నర్మాల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం స్వర్ణభారతి విద్యాసంస్థలో ఘనంగా గణేశోత్సవాలను నిర్వహించారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వర్ణభారతి విద్యాసంస్థల చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి, సుజాత కుటుంబ సభ్యులు కలిసి పూజలో పాల్గొన్నారు. తులసీదాస్ రెడ్డి, సుజాత దంపతులు ప్రజలందరి క్షేమం, ఆరోగ్యం, ఆనందం కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమర్పయామి. నమస్కారం పార్వతీపదే. హర హర మహాదేవ శంభో శంకర హర. కాకినాడ పట్టణంలో పీఆర్జీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి పీఆర్ కాలేజ్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల్ని చదువులో ముందుకు రాణించాలని, క్రమశిక్షణ గల విద్యను బోధిస్తున్న మన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వివరించారు. ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కనీసం పేరెంట్లు లేట్గా నేను పర్టికులర్గా ఏవేళ్ళలో అయినా చూపించాను. ఎందుకంటే చాలా మంది రావడానికి ట్రై చేస్తారు, కానీ మీరు అర్థం చేస్తున్నాం కాలేజీ లోపల చదువు విషయంలో మాకున్న శక్తి మీద మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. చాలా మంది పేరెంట్స్ మాట్లాడుతుంటాం కాబట్టి చెప్తున్నాను, కానీ కాలేజీ అయిన తర్వాత ఇంటికి వచ్చేంత వరకు రెండు కానీ ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. దానికోసం మెయిన్గా ఇక్కడ చేర్చాలని చెప్తున్నాను నేను. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? 3 ఏళ్ళు ఇక్కడ చదివిన తర్వాత నువ్వేంటి, చదువుకున్నాను, మంచి డిగ్రీ సంపాదించాను, వెళ్ళిపోయాను అంటే దానికి పెద్ద ఉపయోగం ఏం లేదు. తర్వాత కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారు, దానికి ఫాలో అప్ ఏముంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి. వచ్చి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కానీ, ఏం చేయాలి, మేము ఇప్పుడు ఇలా ఉన్నాం, ఇంకా ఫర్దర్గా ఏం చేయాలి, ఇలాంటి విషయాల్లో కూడా ఫాలోఅప్ అనేది ఉంటుంది. ఆల్ఎంఐ అని చెప్పి మేము వాళ్ళని రిజిస్టర్ చేస్తూ ఉంటాము, ఆల్రెడీ చదువుకున్న వెళ్ళిపోయిన స్టూడెంట్స్ గురించి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ వచ్చేసాయి. మీరు లేదా ఇంత ముందు తరాలు చదువుకున్నట్టు ఇప్పుడు లేదు ఎడ్యుకేషన్ అనేది, చాలా మార్పులు వచ్చాయండి. సో ఆ మార్పుల్ని ఏంటి, ఎలా వచ్చాయనేది స్టూడెంట్కి తెలియాలి, అది మేము తెలియజేయాలి. దానికి తగ్గట్టుగా వీళ్ళు కాంపిటీషన్ అంటాం, పోటీ, ఉద్యోగాల్లో పోటీ ఉంది, చదువుకోవడంలో పోటీ ఉంటుంది, ఏ సీట్ సంపాదించాలనే పోటీ ఉంటుంది. సో నేనేమంటున్నానంటే, ఇలా మన స్టూడెంట్స్ దానికి తగ్గట్టుగా తయారవడానికి మేం ప్రయత్నిస్తాం, దీనికి వాళ్ళు కూడా ప్రయత్నించాలి. ఇదంతా ఎవరి కోసం జరుగుతుందంటే ఆ స్టూడెంట్స్ కోసమే. పేరెంట్స్గా మీరు బాధ్యత వహిస్తారు, మేము టీచర్స్గా మేము చెప్తాం, కానీ రేపు బెనిఫిట్ అసలు పొందేది ఎవరు అంటే ఆ స్టూడెంట్స్. వాళ్ళ మైండ్లోకి ఇది ఎక్కించుకోవాలి. ఎందుకంటే మనం లేటుగా వెళ్ళినా మనకే నష్టం, అసైన్మెంట్ రాయకపోయినా మనకే నష్టం, సిలబస్ కంప్లీట్ చేయకపోతే మనకే నష్టం, కాలేజీ మానేసి ఇంటికి వెళ్ళిపోతే మనకే నష్టం. అల్టిమేట్గా లాభం పొందిన స్టూడెంటే. కాబట్టి స్టూడెంట్కి ఆ బాధ్యతని గుర్తు చేయాల్సింది పేరెంట్స్ డ్యూటీ. అది
ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటి దగ్గరే ఉంటారు. పేరెంట్స్ ఏమో ఒక్కోసారి వాళ్ళు పని భారము ఒత్తిడో వీడు ఎందుకు ఇంటి దగ్గర ఉన్నాడని అడగట్లా. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జయదేవ్, లెక్చర్ ఇన్ ఫిజిక్స్, ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈరోజు కాలేజీలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ మీటింగ్కి. దాదాపు ఒక 70 మంది వరకు పేరెంట్స్ వచ్చారు ఈరోజు కాలేజీకి. ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, అంటే ట్రాన్స్పోర్ట్లో బస్సులు ఎక్కడంలో వాటిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, వర్షం ఉన్నప్పటికీ కూడా ఇంతమంది రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు కాలేజీలో ఉండే సమస్యల కోసం మాకు ప్రత్యేకంగా ఈ విద్యార్థులతో వాళ్ళ యొక్క రెగ్యులర్ అటెండెన్స్ కోసం చాలా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కోసం, తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్లో వచ్చిన రిజల్ట్స్ కోసం, అలాగే కాలేజీలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చెప్పడానికి పేరెంట్స్ని ఈరోజు పిలిపించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం మేము. మా కాలేజీలో పిల్లలు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా 3 సంవత్సరాల పిల్లలు కూడా దాదాపు 95% కన్నా ఎక్కువ మందే పాస్ అవుతున్నారు ప్రతి సంవత్సరం కూడా. మాకు ఆ ఒక్క 5% కూడా మేము సాధించి ఒక 100% రిజల్ట్ తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారికి డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాలను అందించారు. ఓకే పిలుతున్నా మా సార్దే. అది పెట్టిందిగా నేడు వనపర్తి పట్టణంలోని మరికుంట హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర ప్రధాన రహదారిపై పారుతున్న వరద నీటిని పరిశీలించి ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్. ఇక్కడే మళ్ళీ వెంటనే కానీ షాపింగ్ చేసుకోకపోతే ఇక్కడే స్థానిక ప్రజలతో కలిపి ఇక్కడే రోడ్డు మీద కూర్చొని కూడా ఈరోజు అయ్యే వరకు కూడా ఈరోజు లేవని సంగతి కూడా మర్చిపోకండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూసిన తర్వాతనే మనం చెప్తే అయింది కాదు. అదే కోసం మనం ఫైట్ చేసినాం. అయ్యా ఏముంది చెప్పండి, ఎక్కడ ఉంది? రోడ్డు ఇది ఈ రోడ్డు పైన నీళ్ళు వస్తున్నాయంటే ఒక్క దగ్గర కలకట పదాలతో ముఖాలకి యాక్ట్ పెట్టినట్టు అధికారుల పరిస్థితి. నీళ్ళు కలపకపోతే ఇదల్లా సమస్య వస్తూ ఉంది. దీనిపైన ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించి శ్రీనివాసరావు అధికారుల దృష్టి తీసుకొచ్చినాము.
నీళ్ళు అక్కడ ఇల్లు మొత్తం కూడా డ్యామేజ్ చేసి ఆ నీళ్ళన్నీ అట్లా పోతున్నాయి. అక్కడికి చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ వివక్ష ఉండద్దు. లోపల నీళ్ళు బయటకు కొడతా ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి ఇంట్లోకి పోతే ఒక మోటార్ ద్వారా అవునయ్యా గుద్దతారు కాబట్టి గోదావరి దొక్కను ఆయన పోతుంది. ఆయన వచ్చి ఇల్లు కట్టుకోను లే నా ఇల్లు కిరాయి లేకుండా ఇస్తాడు వచ్చాడు ఆయన కిరాయి లేకుండా నా ఇల్లు ఇస్తా ఉండవు ఆయన తెలుస్తుంది. తర్వాత పందులు బర్రెలు కొన్ని అవి మెరుగు వాటర్ వస్తుంది. దాన్ని ఇంటికన్నా ఎంఆర్ఓ గారికి మా పక్కన భానునాయక్ గారికి పంట వేసి తీసి చెప్పిర్రా వాళ్ళు శాంక్షన్ ఏమో చేసినారు కదా. వాళ్ళని అడుగుతూనేమో మేమెందుకు శాంక్షన్ చేస్తాం, అది మా డిపార్ట్మెంట్ కాదు కదా అని వాళ్ళు అంటారు. మర్రికుంట దగ్గర మనం ఇంతకుముందు చూసినాం ఆ నీళ్లు రోడ్డు మీద పోయేదానికి అంతా కూడా వెళ్తూ ఉంది. వాస్తవంగా అక్కడ మొన్ననే కల్వర్టు నిర్మాణం జరిగింది. కల్వర్టు నిర్మాణం జరిగినప్పుడు ఈ వాటర్ అక్కడ కలపాలి కదా. ఆ కల్పనందుకు ఈ వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. మళ్ళీ కల్వర్టు అక్కడ రోడ్ డివైడింగ్ పనులు చేస్తూ ఉన్నారు. అవి అసంపూర్తిగానే ఉన్నాయి. ఆడ మోరీలు దోవిండ్రు డ్రైనేజ్ సైడ్లో కొట్టి అవి అట్లే వదిలేసిండ్రు. అంటే ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంది. మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ప్రజలతో ఓట్లు వేసుకొని ప్రజల కోసం జీతాలు తీసుకున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు మర్చిపోయి ఏమీ పట్టినట్టుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పాఠశాలలో విద్యను నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల చేత భవన నిర్మాణ పనులను చేర్పించడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని జీవి సత్రం జెడ్పీహెచ్ఎస్ నంద్యాల పేట హైస్కూల్లో విద్యను నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులచే పాఠాలు నేర్పించకుండా స్కూల్ విద్యార్థులతో భవన పనులు నేర్పిస్తున్నారని అక్కడ పనులు చేస్తుంటే వారిని చూసిన స్థానిక ప్రజలు స్కూల్ విద్యార్థులే లేక భవన కార్మికులని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రబోధిస్తుందని ఒక పక్క స్థానిక నాయకులు గొప్పలు చెబుతుంటే మరొక పక్క ఉపాధ్యాయులు విద్యార్థుల చేత పనులు చేయించడంపై నాణ్యమైన విద్యను అందించడం అంటే ఇదేనా అంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. విశాఖలో భక్తి ముసుగులో మరో మోసం. ఆకాంక్షలకి తూట్లు పొడుస్తూ టికెట్ వ్యవస్థను ఏర్పాటు చేసిన నిర్వాహకులు. గాజ్వాకలోని లంక గార్డెన్స్లో ఏర్పాటు చేసిన భారీ ఘననాథుడు పేరిట వ్యాపారం. దర్శనాల్లో నిలిపివేసిన గాజ్వాక పోలీసులు. దర్శనం టికెట్స్, పార్కింగ్ టికెట్స్ అమ్ముతున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు గాజువాక పోలీసులు. దర్శనాలు నిలిపివేసిన గాజువాక పోలీసులు. గణేష్ మండపాల వద్ద ఇటువంటి కమర్షియల్ టికెట్స్ ఉండకూడదంటూ ఆంక్షలు పెట్టిన విశాఖ పోలీసులు. అన్నదానం పెట్టుకోలేదు.
పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ ముంతాజ్ హోటల్ క్రైమ్లో జగన్ 2008లో పీపీపీ కింద 30.32 ఎకరాల భూమి దేవలోకం ప్రాజెక్టుకు ఇచ్చేలా ఓఎంయూ జరిగింది. అందులో 20 ఎకరాలు అజయ్ కుమార్ను బెదిరించి ముంతాజ్ హోటల్ నాడు జగన్ కేటాయించాడు. ముంతాజ్ హోటల్కు భూములు ఇచ్చేందుకు అజయ్ అనే వ్యక్తిని జగనే స్వయంగా తాడపల్లి పిలిపించి పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి బెదిరించి 20 ఎకరాలు వెనక్కి తీసుకొని ముంతాజ్ హోటల్కు కేటాయించాడు. అజయ్ కుమార్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు ఇది. 7 కొండల్లో భాగంగా ఉన్న ఆ భూమిని సీఎం చంద్రబాబు సూచన మేరకు టీటీవీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీపం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. మేమేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా? ధర్మమా? ఆలోచించండి ఒకసారి. ఎవరో జగన్మోహన్ రెడ్డి, ఎవరో కాదు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో, మీరు ఆయన అడగండి. నాకు కంప్లైంట్ ఇచ్చాడు, రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది. నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను. నేనెందుకు పెడతాను? ఆయన పెట్టాలా? ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను పెట్టాలి. పెట్టాడు ఆల్రెడీ. అప్పట్లో తీసుకోవాలి, ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు. ఎన్నో రోజులు బయట దాక్కొని తిరుగుతున్నాడు. కాపువాడలో కాబూలి చెనిగలతో కొలువుతీరిన గణనాథుడు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకత కాపువాడ. 16 కిలోలు 6,400 గింజలతో 24వ ఏట కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని కాపువాడలోని శ్రీ సాయి గణేష్ మండలి వారు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక రూపంలో గణనాథుడిని తయారు చేయడం మొదలుపెట్టారు. కాగా గత 14 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణకి తీరొక్క దినుసులతో తయారు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కాబూలి శనగ గింజలతో తయారు చేసిన గణనాథుని ప్రతిష్ఠించిన కాపువాడ శ్రీ సాయి గణేష్ మండల్ యువకులు. అన్నదానం కాపువాడ ఫ్లైఓవర్ దిగే ఎడమవైపు శ్రీ సాయి గణేష్ మండల్ కమిటీ సభ్యులు మరియు దాతల సహకారంతో ప్రతిరోజు రాత్రి 8 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అన్నదాన మహాప్రసాదాన్ని ప్రతి ఒక్కరు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద నీరు రావడంతో అధికారులు 40 గేట్లను ఎత్తి 6 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. దిగువన కడెం ప్రాజెక్టుతో పాటు వర్షం నీరు ఎస్ఆర్ఎస్పీ నుండి భారీ వరద ప్రాజెక్టులోకి చేరడంతో అప్రమత్తమైన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి మొత్తం 148 మీటర్లకు గాను 146 మీటర్లకు చేరుకుందని, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలకు గాను 16.3621 టీఎంసీలకు చేరుకుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి పరివాహక ప్రాంతంలో చేపల వేట నిషేధమని అధికారులు సూచించారు. వరద ఉధృతిని బట్టి మరిన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు.
సింగరేణిలో పేరుకుపోయిన సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలంటూ గనులపై వానలో కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో టీబీజీకేఎస్ నాయకులు వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు శంకర్ తెలిపారు. పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సంస్థ వాస్తవ లాభాలను ప్రకటించి 30% వాటా ఇవ్వాలని అన్నారు. నెలలో 3 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య నియామకాలను చేపట్టాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని, జాతీయ కార్మిక సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో మారుపేర్ల సమస్యలను పరిష్కరించి వారసులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. వాస్తవ లాభాలను వెంటనే మెడికల్ బోర్డు 3 సార్లు వెంటనే నిర్వహించాలి. మెడికల్ బోర్డు వెంటనే 50 మందిని మళ్ళీ పిలవాలి ఇవ్వాలని చెప్పేసి మిగిలిన సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి అందరూ కూడా సహకరించండి. రావాలి మేము ఉన్నాము. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం లాభాల వాటను వెంటనే మెడికల్ బోర్డును వెంటనే మెడికల్ బోర్డును వెంటనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లాభాల వాటా ప్రకటించాలని, 35% ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వానలో సైతం ఇలా కార్మిక వర్గం అంతా కూడా అన్నా మేమున్నాం, మిమ్మల్ని ఆదరిస్తాం, మా అన్నంలో మేమే మన్ను పోసుకున్నాం కాబట్టి మేము ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం, బావుల మీదకి రండి అని చెప్పేసి అనేటువంటి పిలుపును వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఇలా కార్మిక వర్గం అంతా. మా బాధలు 1 కాదు 2 కాదు. ఇలా మెడికల్కు సంబంధించినటువంటి బోర్డు నిర్వహించడం లేదు. ఆ బోర్డు ఏదైతే ఉన్నదో గతంలో మీరు టీబీజీ కేసుగా ఉన్నప్పుడు 3 నిర్వహించడం జరిగింది. ఆ 3లో 1 కాదు, అసలు ఇన్ని నెలల నుంచి బోర్డే లేదనేటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఆ బోర్డు పెడితే 55 మందిలో ఒక 5గురిని మాత్రమే ఒక ఇన్వాల్యుయేషన్ చేస్తూ 50 మందికి ఇవ్వకుండా కూడా వాళ్ళని నష్టం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ 50 మంది ఏదైతే ఉన్నారో ఆ 50 మందికి సంబంధించినటువంటిది మళ్ళీ విలువాలని చెప్పేసి అని వాళ్లకు కారుణ్య నియామకాలు మెడికల్ అన్ఫిట్ చేయాలి ఇదని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నెలలో 3 బోర్డులు నిర్వహించాలి ఇదని చెప్పేసి అని కార్మిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలి ఇదని చెప్పేసి అనేటువంటి డిమాండ్ను కూడా మేము అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ మేనేజ్మెంట్ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటీసీ కానీ వీళ్ళందరూ కూడా ఏమి కూడా చప్పుడు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు పావులు కదుపుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఇలా ఈ ప్రైవేటీకరణను కార్మిక వర్గం అంతా వ్యతిరేకించాలి ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వాలి ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇలా కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సౌకర్యం ఇవ్వాలని, మారుపేర్లతో విజిలెన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేసు సమస్యలు పరిష్కరించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఇదని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.